వెల్కమ్ టు ABN ఇండియన్ కిచెన్. నేను మీ శివాని. ఈ రోజు మనతో పాటు శారదా కూరగాయల గారు ఉన్నారు. వెయిట్ గెయిన్ గురించి మరికొన్ని టిప్స్ చెప్పడానికి రెడీగా ఉన్నారు. సో అడిగి తెలుసుకుందాం. హాయ్ శారదా గారు. హాయ్ శివాని. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ ఇంట్రడక్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. సో వెయిట్ గెయిన్ గురించి చాలా మంది బాధపడుతూ ఉంటారు. అరే మేము చాలా సన్నగా ఉన్నాము, మేము లావ్ ఎలా అవ్వాలి అని. కొంతమంది జనరల్గా బయట మాట్లాడుకుంటే నువ్వు అట్టిపండు తిని లావ్ అవుతారు, చాక్లెట్స్ తిని లావ్ అవుతారు, బనానా ప్లస్ మిల్క్ ఆ కాంబినేషన్లో తింటే లావ్ అవుతారు అని చాలా చెప్తా ఉంటారు. సో మీరు మాకు ఇచ్చే టిప్స్ ఏంటి, అసలు వెయిట్ గెయిన్ ఎలా అవ్వాలి, సో దాని గురించి మీరు ఏం చెప్తారు? షూర్, వండర్ఫుల్గా చెప్తాను శివాని. సో వెయిట్ గెయిన్ అవ్వాలంటే అండి, చాలామంది సన్నగా ఉండేవాళ్ళు లావ్ అవ్వడానికి ఇప్పుడు శివాని చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్నీ అంటూ ఉంటారు కదా. బనానా తిను, లేకపోతే బనానా ప్లస్ మిల్క్ తిను, లేకపోతే నట్స్ తినండి, ఇలా చెప్తూ ఉంటారు. ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, వెయిట్ పెరగాలి అని అంటే అది వంశపారంపర్యంగా వస్తుంది కూడా. అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ వాళ్ళు లావ్ అయిపోవడం కాదు. అండ్ ఇంకోటి, ఫుడ్ కూడా మనం అబ్జర్వ్ చేయాలి. జీన్స్ గురించి పక్కన పెడితే DNA అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ మదర్ ఎలా ఉన్నారో, ఫాదర్ ఎలా ఉన్నారో, ఈ విషయాలు పక్కన పెడితే కనుక ఫుడ్ ఎలా తీసుకోవాలని అంటే తను చెప్పింది కరెక్టే. అంటే ఊరికే బనానా తినమనంటే ఒక్క బనానాతో సింపుల్గా అయిపోవడం కాదు. బనానాకి మనం కొన్ని యాడ్ చేయాల్సి వస్తుంది అనమాట. బనానా తినడంతో పాటు అండ్ నేను ఇప్పుడు చెప్తున్న ఇవేంటంటే ప్లాంట్ బేస్డ్ వాటిల్లో మీరు ఎక్కువ తీసుకున్నారనుకోండి, అంటే క్యాష్యూ మిల్క్ కానీ, లేకపోతే ఆల్మండ్ మిల్క్ కానీ, సాయ్ మిల్క్ కానీ, కోకోనట్ మిల్క్ కానీ, ఇలాంటి మిల్క్స్తో పాటు యాడ్ చేసుకొని బనానాని తీసుకోవడం అలవాటు చేసుకోండి. అండ్ షుగర్కి బదులు, షుగర్లో ఏమీ ఉండదు, జస్ట్ దానిలో నిల్ అనమాట, జీరో ఉంటుంది. సో షుగర్కి బదులు చాలా తక్కువ ప్రాసెస్ అయిన మన జాగ్రీ పౌడర్ అంటే బెల్లం పౌడర్ని యూజ్ చేసుకోండి. లేకపోతే బెల్లం పౌడర్ లేకపోతే బెల్లంని జస్ట్ గ్రేట్ చేసి దానిలో వేసి అవి, అండ్ సన్ఫ్లవర్ సీడ్స్, పొద్దుతిరుగుడు పువ్వు విత్తనాలు ఉంటాయి కదండి అవి, ఇంకా సెసమే సీడ్స్, ఇవన్నీ వేసుకొని, ఇంకా పీనట్ బటర్ ఆర్ ఎనీ నట్ బటర్, అసలు సెసమే నట్ బటర్ అయినా సరే దాన్ని మిక్స్ చేసుకొని మీరు అది రోజు అదే డైలీ బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకుంటే, ఫస్ట్ అసలు మీరు వెయిట్ చెక్ చేసుకోండి. ఇది తీసుకునే ముందు మీరు ఎంత వెయిట్ ఉన్నారు అనేసి. మేబీ ఒక 35 kgs ఉన్నారనుకోండి, ఒక వీక్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఇది బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటున్నప్పుడు నోట్ చేసుకోండి. సో 15 days టైం పెట్టుకొని రోజు ఇదే బ్రేక్ఫాస్ట్గా చూడండి. దాంట్లో ఒక ఫ్రూట్ ఉండేలాగా, ఒక నట్ బటర్ ఉండేలాగా, సీడ్స్ ఉండేలాగా, అండ్ ప్లాంట్ బేస్డ్ మిల్క్ ఉండేలాగా చూసుకొని కంపల్సరీగా మీరు చూస్తే మీకు కంపల్సరీ మీ వెయిట్ గెయిన్ మీకు కనిపిస్తుంది కూడా. అండ్ ఆఫ్టర్నూన్ ఏం తినాలి అని అంటే, జంక్ ఫుడ్ అసలు తినద్దు. జంక్ ఫుడ్ తినడం వల్ల ఏంటంటే దానివల్ల ఏమీ ఉండదు అనమాట. అసలు అంటే ప్రోటీన్ కానివ్వండి, వైటమిన్స్ కానివ్వండి, ఎలాంటివి ఉండదు దానిలో. అసలు అది డెడ్ అనమాట. ఆ ఫుడ్ తిన్నా కానీ వేస్టే. సో ఇంకోటి ఏం చేయాలంటే, మనం డేట్స్ తింటూ ఉండండి. అండ్ అప్పుడప్పుడు మీరు కీప్ ఆన్ నట్స్ తింటూ ఉండండి. నట్స్ అంటే క్యాష్యూ కానీ, ఆల్మండ్స్ కానీ, ఆర్ సన్ఫ్లవర్ సీడ్స్, ఇంకా ఇవి రోస్ట్ చేసుకున్న సెసమే సీడ్స్, ఆర్ అవి బ్లాక్ కానీ వైట్ కానీ, అవి కూడా తింటూ ఉండండి. అండ్ నట్ బటర్స్ కూడా తింటూ ఉండండి. వీటితో పాటు ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ అవి తింటూ ఉండాలన్నమాట. సో అవి తినడం వల్ల ఏంటంటే మీకు వెయిట్ గెయిన్ పెరుగుతుంది. అండ్ వీటన్నిటికంటే ముందు, అసలు ముందు నేను వెయిట్ గెయిన్ అవ్వాలి అని మీకు ముందు బాగా గట్టిగా స్ట్రాంగ్గా ఉండాలి. అది లేకపోతే అవ్వదు. ఇంకొకటి, జాబ్లో స్ట్రెస్ ఉంటుంది. మనం 9 to 5 జాబ్స్ చేస్తూ ఉంటాం. లేకపోతే ఇప్పుడు IT ఫీల్డ్ కానివ్వండి, కాల్ సెంటర్స్, BPO కానివ్వండి, లేకపోతే మీడియా కానివ్వండి, వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఎక్కువ ఆలోచించడం వల్ల స్ట్రెస్ పెరిగిపోతూ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మీరు తిన్నది కూడా మీకు వంట పట్టదు, అంటే డైజెస్ట్ అవ్వదు అనమాట. సో దానికి ఏం చేయాలి అని అంటే, స్ట్రెస్ లేకుండా చూసుకోండి. అంటే టైం టు టైం మీరు 9 to 5 జాబ్లో ఎంత త్వరగా మీరు దాన్ని తగ్గించుకుంటే అంత మంచిది. ఇంకోటి ఏంటంటే, ఈ మధ్యాహ్నం ఫుడ్లో కూడా మీకు ఎక్కువ ప్రోటీన్, ఇవి చిక్ పీస్ కానీ, లేకపోతే ఏవైతే రాజ్మా ఇలాంటివి లెంటిల్స్ నుంచి, లెగ్యూమ్స్ నుంచి మీకు ఎక్కువ ప్రోటీన్ వస్తుంది కదా. సో అవి తినడం అలవాటు చేసుకోండి. అంటే నార్మల్గా ఏం చేస్తారంటే రైస్ ఎక్కువ తినేస్తూ ఉంటారు. సో దానివల్ల కూడా ఏమీ లాభం ఉండదు, ఎందుకంటే ఎక్కువ ఇప్పుడు పాలిష్ చేసేస్తూ ఉన్నారు కదా. సో ఆ రైస్ తినడం కూడా బ్యాడ్ హ్యాబిట్ అనే చెప్పాలి నేనైతే, ఎందుకంటే దానిలో ఏమి ఉండదు, తిన్నా కానీ వేస్టే అనమాట. సో మీరు వెయిట్ గెయిన్ అయ్యే ఇవి కెనోవా ఇట్లాంటివి మీరు
మిలెట్స్ అసలు మన లోకల్ ఫుడ్ అనమాట, అది దాన్ని ఎక్కువ తీసుకోవడం అలవాటు చేసుకోండి. సో వీటన్నిటి వల్ల 15 days టైం పెట్టుకున్నారనుకోండి, మీకు కొంచెం కనిపిస్తుంది, డిఫరెన్స్ కనిపిస్తుంది. సో దాంతో 1 kg పెరిగినా, 1/2 kg పెరిగినా కానీ మీకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇంకొక 15 days అలా పెట్టుకోండి. ఆ తర్వాత కావాలి అని అంటే ఒక 1 kg 2 kg పెరిగినా కానీ మీకు పెరిగాను అన్న ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది కదా. సో మీకు దేని వల్ల పెరిగాను, ఏ ఫుడ్ వల్ల పెరిగాను అనేది తెలుస్తుంది కాబట్టి మీరు దాన్ని ఇంకొక 1 month కంటిన్యూ చేయొచ్చు అనమాట. సో అలానే నైట్ ఏం చేయాలి అని అంటే, నైట్ తినేటప్పుడు బిఫోర్ 8 తినేసేయండి అని చాలామందికి చెప్తూ ఉంటారు. అదంత ఈజీ ఏం కాదు, ఎందుకంటే మనం 10, 11, 12 ఇలా వర్క్ చేస్తూ ఉంటాము. సో ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. వెళ్ళి మనం డెస్క్ దగ్గర పెట్టేసుకొని తినేయడం అంత ఈజీ ఏం కాదు. కాబట్టి మీరు ఎన్నింటికి తిన్నా కానీ లైట్ ఫుడ్ తినడం అలవాటు చేసుకోండి. అంటే 8 అయినా, 9 అయినా, 10 అయినా, 11 అయినా లైట్ ఫుడ్ తొందరగా డైజెస్ట్ అయిపోయేవి తీసుకుంటే అయిపోతుంది. అందులో ఫ్రూట్ ఎక్కువ తీసుకున్నారనుకోండి ఈజీగా, అంటే నేనైతే నా ఎక్స్పీరియన్స్ ఇది, నేను వాటర్ మెలన్ తీసుకుంటాను. సో వాటర్ మెలన్లో ఏంటంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు ఫిల్లింగ్గా అయిపోతుంది. అండ్ దాంతో మీరు వెయిట్ గెయిన్ గురించి నైట్ మర్చిపోయి ఓన్లీ ఈవినింగ్ దాకా మీరు ఈ స్నాక్స్ కానివ్వండి, లేకపోతే ఫుడ్ లంచ్ కానివ్వండి, బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, వీటిల్లో ఎక్కువగా ఉండే వాటిని తీసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ శారద గారు. వెయిట్ గెయిన్ గురించి చాలా మంచి టిప్స్ చెప్పారు. ఆ టిప్స్ వింటుంటేనే ఖచ్చితంగా ఇది ఫాలో అయితే వెయిట్ గెయిన్ అవుతాము అని తెలిసిపోతుంది. సో ఇంత మంచి టిప్స్ మాతో షేర్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్ యూ శివాని, థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా ట్రై చేసి కామెంట్లో పెడితే ఇంకా బాగుంటుంది కదా. అవును. మరిన్ని ఇంట్రెస్టింగ్ టిప్స్ తెలుసుకోవడానికి ABN ఇండియన్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి.